హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. యాజ్ యూజువల్గా మనం సింగిల్ షాట్లో తీసుకుంటాం కాబట్టి ఎడిటింగ్ ఉండదు కాబట్టి ఎక్కడైనా బ్రేక్ వస్తే సారీ. సో ఇప్పుడు ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, మీకు ఏ బిజినెస్ అయినా సరే, అది చిన్న బిజినెస్ అవనివ్వండి, పెద్ద బిజినెస్ అవనివ్వండి, లేదంటే ఒక సింగిల్ పర్సన్ బిజినెస్ కానివ్వచ్చు. అంటే ఒక బిజినెస్ అనేసరికి డెఫినెట్గా దాని విజువల్ రిప్రజెంటేషన్ అవసరం. ఇంతకు ముందు రోజుల్లో జస్ట్ ఏంటంటే ఒక షాప్కి విజువల్ రిప్రజెంటేషన్ అంటే బయట బోర్డు పెట్టడం, బ్యానర్స్ పెట్టడం ఉండేది. సో దానికి కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే మార్కెటింగ్ వచ్చేసరికి ఏం చేసేవారంటే పాంప్లెట్లు పంచడము, తర్వాత న్యూస్ పేపర్లో యాడ్లు ఇవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. సో అయితే రాను రాను ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇప్పటికీ ఉంది, బట్ అయినప్పటికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది జస్ట్ చాలా అగ్రెసివ్గా అందరూ యూస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి. సో మరి డిజిటల్ మార్కెటింగ్లో ఒక కీ పాత్ర పోషించేది ఏంటి అంటే, డిజిటల్ మార్కెటింగ్లో ఒక రెండు విషయాలు చాలా ప్రధానమైన పాత్రని వహిస్తున్నాయి అన్నమాట. ఆ రెండు విషయాల్లో నెంబర్ వన్ ఏంటంటే కంటెంట్ అనమాట. అంటే మీరు రాసిన కంటెంట్, అంటే మీరు ఏదైనా ఒక కోర్సు చెప్పదలుచుకున్నారనుకోండి, లేదంటే ఒక ప్రోడక్ట్ అమ్మదలుచుకున్నారనుకోండి, ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఒక మంచి స్టేట్మెంట్ అనమాట. అది తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, అందంగా ఉండేటట్టుగా, క్లియర్గా ఉండేటట్టుగా. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే పీపుల్ అటెన్షన్ గ్రాబ్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. దాన్ని మనం కాల్ టు యాక్షన్స్ అంటాము. సో అది కాకుండా ఏంటంటే ఇంకొక రెండో పాయింట్ అడుగుతున్నాను నేను. రెండో పాయింట్ ఏంటి, కంటెంట్ కాకుండా రెండో పాయింట్ ఏంటంటే ఇమేజ్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. అంటే జస్ట్ ఏంటంటే ఒక బ్యానర్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ కావచ్చు, తర్వాత వెబ్సైట్లో ఏదైనా ఒక చిన్న పాపప్ కావచ్చు. సో ఇలాగేంటంటే ఒక ఇమేజ్ కూడా కావాలి. ఇమేజ్ అంటే గ్రాఫిక్ డిజైన్ అనమాట. జస్ట్ ఒక డిజైనర్ కావాలి మనకి. ఆ డిజైనర్ ఉన్నట్టయితే ఆ డిజైనర్ ఏం చేస్తాడు, కంటెంట్ రైటర్ ఇచ్చిన కంటెంట్ తీసుకొని ఆ డిజైనరు గూగుల్లో డిఫరెంట్ ఇమేజెస్ వెతికి తన ఓన్ క్రియేటివ్తో ఆ కంటెంట్ యూజ్ చేసి ఒక ఇమేజ్ తయారు చేస్తాడు. ఆ ఇమేజ్ మీరు ప్రమోట్ చేసుకోవడం వల్ల జస్ట్ మీ బిజినెస్కి ఏంటంటే ఎంతో కొంత విజిటర్స్ పెరగడం కానీ, సేల్స్ రావడం కానీ జరుగుతుంది. ఇది యాజ్ యూజువల్గా జరిగేది. సో అయితే ఏంటంటే ఈరోజు ఒక అంటే మీరు ఒక గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి, ఇమేజ్ తయారు చేయాలంటే దానికి డిజిగ్నేషన్ గ్రాఫిక్ డిజైనర్. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫోటోషాప్, కోరల్ డ్రా, ఇటువంటి వాటిలో బాగా నిష్ణాతులై ఉండాలి. క్రియేటివిటీ ఒకటే ఉంటే సరిపోదు, టెక్నికల్గా కూడా నాలెడ్జ్ కావాలి. అయితే ఏంటంటే సో ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఓన్గా మళ్ళీ గ్రాఫిక్ డిజైన్ హైర్ చేసుకొని నెలకి 20,000 30,000 పే చేసుకోవడం కష్టం కాబట్టి సో మనకి థర్డ్ పార్టీ టూల్స్ చాలా వస్తున్నాయి అన్నమాట. ఈ థర్డ్ పార్టీ టూల్స్ అంటే ఏంటంటే ఒక చిన్న సాఫ్ట్వేర్లు అనమాట. అంటే ఆన్లైన్లోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సిస్టంలో ఇన్స్టాల్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఆ వెబ్సైట్ యూజ్ చేయడము, జస్ట్ అందులోనే జస్ట్ మనకు కావాల్సిన ఇమేజ్ మనం ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నామో అది జాగ్రత్తగా మనం ఆ సైజు, ఫ్రేమ్ ఇవన్నీ చూసుకొని దాంతోపాటు కంటెంట్ ఇచ్చి తర్వాత కొన్ని శాంపుల్ ఇమేజెస్, టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రాఫిక్ డిజైన్ హైర్ చేసుకొని మన ఎక్స్పెన్సెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది వాళ్ళకి బిజినెస్ హై ఎండ్లో ఉన్నప్పటికీ కూడా గ్రాఫిక్ డిజైనర్ల మీద డిపెండ్ అవ్వకుండా కూడా జస్ట్ ఇలా ఓన్గా కూడా చేస్తారు. ఎందుకంటే ఒక గ్రాఫిక్ డిజైనర్కి తన థాట్స్ అన్ని నేను చెప్పిన తర్వాత తను తన క్రియేటివిటీ యూస్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లోని ఈ బిజినెస్ మ్యాన్ ఏంటంటే చాలా మోడిఫికేషన్స్ చెప్తుంటాడు. తనకు నచ్చినట్టుగా రావడం గురించి 10-15 సార్లు అప్డేట్ చేస్తాడు. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఇన్నిసార్లు అప్డేట్ చేసి ఇన్నిసార్లు తన చేత మోడిఫై చేయించుకునే బదులు అదేదో నేనే చేసుకుంటే సో నాకు ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి. బట్ నేనే చేసుకోవాలంటే నాకు ఫోటోషాప్ లాంటి మంచి సాఫ్ట్వేర్స్ మీద మంచి ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి నేను. మరి అది కానప్పుడు ఏంటి సొల్యూషన్ అంటే దానికి మన థర్డ్ పార్టీ టూల్స్ అనమాట. సో ఒకసారి నేను గూగుల్లోకి వెళ్తున్నాను, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. సో గూగుల్లోకి వెళ్తున్నాను. అంటే మీకు నేను ఏం చూపిద్దామంటే ఈ మైక్ అడ్డంగా ఉంది, కొద్దిగా పక్కకు పెడతాను. సో ఏదైనా ఒక తనిష్క్ అనేది చూద్దాం. తనిష్క్ అనేది ఒక జ్యువెలరీ ఆర్గనైజేషన్ కదా. సో ఈ మధ్యకాలంలో నాకు జ్యువెలరీ ఆర్గనైజేషన్స్తో కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళతో కానీ బాగా కొద్దిగా అసోసియేషన్ ఫామ్ అవడం వల్ల ఎప్పుడు నా నోట్లు ఈ మాటలు ఎక్కువ వస్తున్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఎవరైనా సరే మంచి ప్లాట్స్ కావాలంటే
రేరా అప్రూవ్డ్ ప్లాట్స్. తర్వాత ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు సమ్ ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 3 రెట్లు పెరిగేటట్టుగా వితిన్ 2-3 ఇయర్స్లోని ఛాన్సెస్ ఉన్న మంచి వెంచర్స్ తో నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను అఫీషియల్గా. సో కాబట్టి మీరు నన్ను పింక్ చేయండి, మీకు కావాలంటే చాలా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, నో డౌట్ అబౌట్ దట్. ఈవెన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కైనా సరే నన్ను అప్రోచ్ అవ్వండి, ఐ విల్ గివ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. రైట్, ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేద్దాం, తనిష్క్లోకి వచ్చేద్దాం. తనిష్క్ నేను క్లిక్ చేశాను. తనిష్క్ని నేను క్లిక్ చేస్తే తనిష్క్ వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు సో ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ అనమాట. ఈ వెబ్సైట్ చూసారా, ఇది ఒక ఇమేజ్ తయారు చేయాలి, గ్రాఫిక్ డిజైనర్ తయారు చేస్తాడు. ఇది గ్రాఫిక్ డిజైనర్, ఇది గ్రాఫిక్ డిజైనర్. అంటే ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. కంటెంట్ అంటే చూడండి, మేడ్ టు మార్క్ ఏ లైఫ్ టైమ్ టుగెదర్నెస్, అంటే దిస్ ఈజ్ కాల్ టు యాక్షన్ అనమాట. అంటే అది క్యాచీగా జనాలకి అర్థమయ్యేటట్టుగా, ఇంట్రెస్ట్ పుట్టేటట్టుగా, ఇట్స్ టైమ్ టు ఇండల్జ్ ఇన్ ఎన్ ఎవర్ లాస్టింగ్ స్పార్కిల్ షాప్ నౌ. తర్వాత నీడ్ హెల్ప్, జస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ కంటెంట్, తర్వాత అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇమేజెస్, అంటే ఇవన్నీ గ్రాఫిక్ డిజైనర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా గ్రాఫిక్ డిజైనర్. ఈ బ్యానర్ చేయాలి, టాటా ప్రోడక్ట్, బుక్ ఎన్ అపాయింట్మెంట్ అట్ యువర్ నియరెస్ట్ తనిష్ స్టోర్ అండ్ వీ విల్ ప్రొవైడ్ యూ విత్ పర్సనలైజ్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్, నో మోర్. సో ఇది కంటెంట్ రైటర్ ఇస్తారు. అంటే కంటెంట్ రైటర్ అనే ఒక డిజిగ్నేషన్కి రాబోయే రోజుల్లోని, అంటే ఇప్పటికే చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫైల్ అనమాట. దానికి నీడ్ చాలా ఉంది. మీకు ఎవరికైనా ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉంటే, ఈవెన్ తెలుగులో కూడా, బట్ ఏంటంటే రైటింగ్ స్కిల్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మీరు దీన్ని బెస్ట్ కెరీర్ ఆప్షన్ కింద ఎంచుకోండి, కంటెంట్ రైటింగ్ని. సో చాలా గ్రోత్ ఉంది, నో డౌట్ అనమాట. అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ కూడా. అయితే ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, జనరల్గా ఏ బిజినెస్ నేను ప్రమోట్ చేసుకోవడానికి జస్ట్ చూడండి ఈ ఫీల్ ఎలా ఉంది, సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ ద బాండ్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఇది ఒక మంచి స్లోగన్ అనమాట, చాలా మంచి ప్రొఫెషనల్గా ఉంది. తర్వాత ఇమేజెస్, తర్వాత ఇవన్నీ, తర్వాత ద వరల్డ్ ఈజ్ టూ స్మాల్ టు కీప్ పజ్ అపార్ట్, వీ నౌ షిప్ ఇంటర్నేషనల్లీ. సో దిస్ ఈజ్ వాట్ అనమాట. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ నేను ఒక ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్కి వెళ్తున్నాను, అంటే నాకు తెలియకుండానే తనిష్క్ కూడా ప్రమోషన్ ఇస్తున్నాం మనం. సో లెట్స్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూద్దాం, అంటే వాళ్ళు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇన్స్టాగ్రామ్ అనేది ఈ రోజుల్లోని చాలా మోస్ట్ అంటే ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. చూసారా, ఒక కలర్ కాంబినేషన్స్ ఫాలో చేసి ఇప్పుడు ఇమేజ్ జస్ట్ ఫోటో తీయడమే కాకుండా చిన్న చిన్న ఎడిట్స్ ఉంటాయన్నమాట. ఆ ఎడిట్స్ అన్నీ కూడా గ్రాఫిక్ డిజైనర్ చేస్తాడు. సో నేను ఇంకోటి ఫెమీ ఫెటెల్ అని అంటాను చూడండి, ఫెమీ ఫెటెల్ షాప్. సో ఇది దీనికి సంబంధించి కూడా ఇది జస్ట్ ఒక ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు జస్ట్ చాలా మంచి వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది, ఫీమేల్ కమ్యూనిటీకి ఎస్పెషల్లీ. జస్ట్ ఇందులో ఇన్స్టాగ్రామ్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్ నెట్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇన్స్టాగ్రామ్ చూసారా, ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అనమాట. చూసారా, ఇది ఎలాగా అంటే డిఫరెంట్గా పోస్ట్ చేశారు, మంచి క్రియేటివ్ పోస్టింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్ చేస్తాడు. సరే, ఇప్పుడు వరకు నేనేం చెప్పానంటే గ్రాఫిక్ డిజైనర్ యొక్క నీడ్ ఏంటి, నెసెసిటీ ఏంటి, కంటెంట్ రైటర్ యొక్క నీడ్ ఏంటి, నెసెసిటీ ఏంటి చెప్పాను. అది మీకు తెలిసిన విషయమైనా మళ్ళీ నేను ఎందుకు చెప్పానంటే, జస్ట్ ఏంటంటే మీరు దాన్ని జస్ట్ సింపుల్గా తీసుకొని పక్కన పడేయకుండా మీ బిజినెస్కి చాలా ఒక అత్యద్భుతమైన టూల్ కాబట్టి రెండు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకొని మీ బెనిఫిట్స్ ఫ్యూచర్లో పొందడానికి ట్రై చేయండి, కష్టపడండి. ఓకే, రైట్. నా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే టూల్స్ అన్నాను కదా, థర్డ్ పార్టీ టూల్స్లోని నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే క్యాన్వా అనేది ఒకటి ఉందండి. క్యాన్వా అనేది మీరు వినే ఉంటారు. సో క్యాన్వా అనేది ఏంటంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్ అనమాట. ప్లగ్ అండ్ ప్లే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్లో మీకు ఏది కావాలంటే అది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సరే, నేను లైవ్లో ఏదైనా డిజైన్ చేస్తాను. సో ఈరోజు నేను మీకు చెప్తున్న టాపిక్ ఏంటంటే క్యాన్వా సరే, అంటే గ్రాఫిక్ డిజైనర్ మీరే అవ్వచ్చు. అంటే దానికి నేను ఒక బ్యానర్ తయారు చేయాలి. ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడతాను కదా, యూట్యూబ్లో పెట్టానంటే యూట్యూబ్లో నాకు థంబ్నెయిల్ కావాలంటే సో థంబ్నెయిల్ని డిజైన్ చేయాలి. సో ఇప్పుడు నేను డిజైన్ చేస్తాను, క్రియేటెడ్ డిజైన్ అంటే మీకు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తున్నాను అనమాట. క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత అంటే ముందుగా మీకు సైన్ ఇన్ ఉంటాయి, వాటి గురించి నేను ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు. సైన్ అప్ అవ్వడం అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి.
అయిన తర్వాత జస్ట్ ఇక్కడికి నేను వచ్చేసాను. ఇక్కడ నేను నా క్రియేటెడ్ డిజైన్ ఏం డిజైన్ చేయాలనుకుంటున్నాను నేను, యూట్యూబ్ థంబ్నెయిల్. యూట్యూబ్ థంబ్నెయిల్. సో చూసారా, ఇందులోనే బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ఏం డిజైన్ చేయాలన్నా సరే ఇందులో ఎంచుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కవర్ పేజ్ అనుకోండి, ఫేస్బుక్ కవర్, ఫేస్బుక్ స్టోరీ. సరేలేండి, నేను నాకు కావాల్సిందే చెప్తాను ఇప్పుడు. అంటే మీకు ఎప్పుడు చెప్పిన మళ్ళా మాట ఇంకోసారి చెప్తున్నాను, నావిగేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు నేను 2 ముక్కలు చెప్పేసి 2 పాయింట్స్ చెప్పేసి వదిలేసిన తర్వాత సో అదే క్యాన్వా కాదనమాట. మీరు నావిగేషన్ చేస్తే ఆ 2 కాస్త 200 ఉంటాయి మీకు. సో చాలా చాలా ఉంటాయి, అవన్నీ మీరు ఓన్గా స్టడీ చేసుకోవాలి. సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నా ఇక్కడ చూసినట్టయితే యూట్యూబ్ థంబ్నెయిల్లోకి వెళ్ళాను. అది క్లిక్ చేయగానే జస్ట్ ఏంటంటే నాకు థంబ్నెయిల్ సైజ్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో ఏం క్రియేట్ చేయాలి, జస్ట్ నేను ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి. ఈ థంబ్నెయిల్లో చూసారా, జస్ట్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ ఉన్నాయి ఇందులో నేను ఇది వాడాను అనుకోండి, లేదంటే ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాంపుల్గా చూపించడం గురించి నేను ఏం చేస్తానంటే, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి కదా, మీకు కావాలి టెంప్లెట్స్ కూడా ఎత్తుక్కోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు దేని గురించి నేను చెప్తున్నాను, క్లాస్ కదా, లేదంటే డిజైన్ గ్రాఫిక్ డిజైన్ అందాము. గ్రాఫిక్ డిజైన్ చూద్దాం, అందులో ఉండొచ్చు. గ్రాఫిక్ డిజైన్ అంటే వాట్ ఈజ్ ఇన్ మై డెస్క్, జస్ట్ అంటే దీనికి కంప్లీట్గా రిలేటెడ్గా ఏమి లేవు. సో అదే అంటే రిలేటెడ్గా కూడా మీకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ డెవలప్మెంట్ అనుకున్నాను అనుకోండి, బిజినెస్ డెవలప్మెంట్ మీద ఇమేజ్ కావాలంటే బిజినెస్ డెవలప్మెంట్ దొరుకుతాయి, గ్యారెంటీగా దొరుకుతాయి. ఇదిగోండి చూసారు, బిజినెస్ డెవలప్మెంట్ రిలేటెడ్ అనమాట. అంటే దాన్ని మీరు ఈజీగా ఇంకా పూర్తిగా చేంజ్ చేసుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా ఉన్న టెంప్లెట్లో ఏదో ఎంచుకుంటారు. ఇప్పుడు ఇది ఏదో ఎంచుకున్న తర్వాత ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ బదులు మీకు ఇంకోటి ఏదో కావాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఫొటోస్లోకి వెళ్తారు. ఫొటోస్లోకి వెళ్ళి ఇంకోటి దిగుతారు. ఇప్పుడు ఇంకోటి అంటే ఏంటి, బిజినెస్కి ఉపయోగపడేది ఏముంది, ల్యాప్టాప్ కాకుండా అదే మేజర్గా జనరల్గానే. సో లైక్ ఆఫీస్ అందాము, ఒక మంచి ఆఫీస్ చూద్దాం, ఆఫీస్ ఫొటోస్ వస్తాయి. సో ఆఫీస్ ఫొటోస్ వచ్చాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఆఫీస్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి జస్ట్ ఇలా అన్నాను, అక్కడ ఆఫీస్ వచ్చేసింది. అదే ఇక్కడ నేను ఏం పెడతానంటే, ఇది యాక్చువల్గా మనం చేద్దాం అనుకున్నది ఇది కాదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు బిజినెస్, సో ఆఫీస్ స్పేస్ అవైలబుల్ ఫర్ రెంట్. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబరు 9985123485. సో ఇది అయిపోయింది ఇమేజ్, అంతే సింపుల్. నేను ఇక్కడ మీకు కలర్ ఇది నచ్చలేదు అనుకోండి, ఈ కలర్ని క్లిక్ చేసి ఇక్కడ దీని బదులు ఇంకో కలర్ పెట్టుకుంటాను. సో దీన్ని కూడా కలర్ మార్చాలంటే కలర్ మార్చుకుంటాను. నావిగేషన్ అంతే, వెరీ సింపుల్ నావిగేషన్ అనమాట. సరే, ఇప్పుడు మన టాపిక్ ఇది కాదు కదా, మనం ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ జస్ట్ ఏంటంటే మీకు ఇంకొకసారి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. క్రియేటెడ్ డిజైన్ ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్. సో ఇప్పుడు మనం దీనికి ఏం పెడదామండి, హెడ్డింగ్ ఏం పెడదాము, నేను మీకు ఏం చెప్తున్నాను, గ్రాఫిక్ డిజైనింగ్ అంటే మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి డిజైన్స్ అవసరము, అవి మీరే చేసుకోవచ్చు. ఓకే, సో అది నేను తెలుగులో కదా మనం చెప్తున్నాం ఈ ఛానల్లో, కాబట్టి తెలుగులో టైప్ చేద్దాం. తెలుగులో టైప్ చేయడం ఎలాగా అన్నది కూడా మీకు గూగుల్ తెలుగు టూల్ అని ఉంటుంది. గూగుల్ తెలుగు ఇన్పుట్ టూల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే, సో ఇదిగోండి క్లిక్ చేసి నేను ఏంటన్నాను ఇందాక, మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి, మీ అంటే ఎంఈఈ అనమాట, మీ. సో మీ బిజినెస్ ప్రమోట్ అంటే PROMO అంటే మీరు చూసుకోవాలి, తెలుగు మన ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో అవుతుంది అనమాట. ప్రమోట్, మీ బిజినెస్ ప్రమోట్, అంతేనా, ప్రమోట్ చేసుకునే ఇమేజెస్ ఇక
మీరే మీరే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. జస్ట్ ఏదైనా ప్రాక్టీస్ అండి. మీరు జస్ట్ ఒకసారి మీరు ఇది యూజ్ చేసి తెలుగులో టైపింగ్ కూడా మీరు మీరు ప్రొఫెషనల్ తెలుగులో టైపర్ కూడా అయిపోవచ్చు అనమాట. మీ బిజినెస్ ప్రమోట్ చేసుకునే ఇమేజెస్ ఇక మీరే చేసుకోవచ్చు. మీ ఇమేజెస్ మీరే ప్రొఫెషనల్ ఇమేజెస్ ఉందమ్మా. ఏముందమ్మా, మీ బిజినెస్ ప్రమోట్ చేసుకునే ఇమేజెస్ ఇక మీరే చేసుకోవచ్చు. మీ బిజినెస్ ప్రమోట్ చేసుకునే ఇమేజెస్ ఇక మీరే చేసుకోవచ్చు. సరిపోతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ క్యాన్వాలోకి వెళ్తున్నాను. క్యాన్వాలోకి వెళ్తే సో ఇక్కడ కదా మనం ఉన్నాం. ఇక్కడ నేను టెస్ట్ కావాలి నాకు. అంటే ఇందులోని ఏదైనా మీరు ఒక థీమ్ కావాలంటే ఆ థీమ్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఏ థీము ఇది అంటే ఇమేజెస్కి సంబంధించిన ఇది ఉందా? సరే చూడండి. అంటే నేను క్రియేటివిటీకి సంబంధించి కాబట్టి క్రియేటివిటీ అని పెడదాం. పోనీ చూద్దాం. క్రియేటివిటీ ఇదేదో బాగుంది చూడండి. ఇది కొద్దిగా సెట్ అవుతుందేమో. రైట్, కొద్దిగా అంటే ఏదో సంథింగ్. ఇప్పుడు ఇందులో నేను ఏంటంటే ఈ టెస్ట్ బదులు అది పెడతాను అనమాట. అందాక కాపీ చేశాను కదా, నేను కాపీ చేసింది తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇందులో పేస్ట్ చేస్తాను. సో చాలా ట్యాబ్స్ ఎక్కువైపోయినాయి. ఓకే, పేస్ట్ చేశాను. పేస్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా ఛానల్ పేరు ఏం పెడదాం, లేదంటే శ్రీనివాస్ సరకడం అని పెడదాం. శ్రీనివాస్ సరకడం. అయితే మీరు అడగచ్చు, ఇది కొద్ది ఫాంట్ అది బాగాలేదు అని. మనం జస్ట్ సైజులు మార్చుకోవడమే. ఇక్కడ సైజు మార్చుకోవడానికి ఇది ఉంది. లేదంటే ఇక చూడు స్పేసెస్ గట్టిగా అంటే కంప్రెస్ అయిపోయినట్టుంది కదా. కంప్రెస్ అయిన దాన్ని ఏంటంటే మనం మాడిఫై చేయాలంటే జస్ట్ ఇందులోకి వెళ్ళి లైన్ హైట్ పెంచుకోవాలి. అది సో ఓకేనా. సో జస్ట్ దీన్ని నేను ఇలాగా మూవ్ చేశాను. ఈ ఇమేజ్ని కొద్దిగా కావాలంటే నేను ఇంకా జస్ట్ డ్రాగ్ చేశాను. సో దీన్ని ఇలా మళ్ళీ మూవ్ చేశాను. దీనికి ఇంకా వేరే మోడల్ ఫాంట్ నేను ఇందులో తీస్తాను. యాక్చువల్గా నేను 2 ఫాంట్స్ ఉన్నాయి తెలుగులోని. నేను తిమ్మన్నా ఏదో వాడుతున్నాను. సో ఇది చేసుకోవచ్చు. సో నా పేరు కన్నా కూడా ఇది ఏంటంటే క్యాన్వా, హౌ టు యూజ్ క్యాన్వా అని పెడదాం వీడియో పేరు. మీ బిజినెస్ ప్రమోట్ చేసుకునే ఇమేజెస్ మీరే యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ టూల్ అవైలబుల్ ఎట్ ఆన్లైన్. బెస్ట్ టూల్ అవైలబుల్ ఎట్ ఆన్లైన్. అదేంటి, క్యాన్వా. సో అదండి నైట్. ఇప్పుడు దీన్ని కొద్దిగా కిందకి మూవ్ చేశాను. సో ఇక్కడ మరి నా వీడియోస్లో అన్నింటిలో కూడా నా ఫోటో కూడా ఉంటుంది కాబట్టి నా ఫోటో పెట్టాలి. సో నా ఫోటో పెట్టాలి కాబట్టి జస్ట్ ఇక్కడ ఫొటోస్ అప్లోడ్స్లో ఉంటుందన్నమాట. అప్లోడ్స్లో మనం డిఫరెంట్ ఉంటాయి కదండి. ఇక నా ఫొటోస్ ఏవో ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒక ఫోటో ఉంటే నేను పెడతాను. సో ఇది పెడదాం. సో అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి వీడియోలో కూడా నేను మాట్లాడుతున్న ఫోటోనే పెడుతున్నాను. బట్ ఏంటంటే ఇది మనం లైవ్లో ఇది చేస్తున్నాం కాబట్టి అది మనకు అలాగ అవ్వదు. జస్ట్ ఏంటంటే ఇలా పెట్టేశాను. ఓకే. సో ఇందాక చెప్పినట్టుగా ఎడిటింగ్ ఉండదు కాబట్టి చిన్న ఫోన్ కాల్స్ న్యూసెన్స్లు ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. సో ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవర్. అంటే చూసారా, బ్యాక్గ్రౌండ్ కూడా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. అంటే దీంతో కలిసిపోతుంది అనమాట. సో ఇది మనం ఫోటోషాప్లో చేయాలంటే అది పెద్ద ప్రొసీజర్ అనమాట. సో దీంట్లో మనకి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అయిపోయింది. మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకొని సో ఇక్కడ పెడదామా, ఇలా పెడదాం. అంటే ఇలా పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే నా ఫోటో ఆల్రెడీ కట్ అయిన ఫోటోని తీసుకొచ్చాను కదా. సో కాబట్టి కట్ అయిన ఫోటోని తీసుకొచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఆలోచించాలి. ఇది అంటే ఇలా ఇది కరెక్ట్గా లేదు లుక్. ఇప్పుడు అదే ఇక్కడ పెట్టేసాను అనుకోండి.
సో దాన్ని ఆనుకొని ఆ గోడను ఆనుకొని ఉంది కాబట్టి కలిసిపోయింది అనమాట. సో ఇట్ డజంట్ లుక్ బ్యాడ్ అనమాట. సో ఇది బెస్ట్ టూల్ అవైలబుల్ ఆన్లైన్ క్యాన్వా. మీ బిజినెస్ చూడండి స్పెల్లింగ్, మీ బిజినెస్ ప్రమోట్ అంతేనా చేసుకునే ఇమేజెస్ ఇక మీరే చేసుకోవచ్చు. రైట్, సరిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకేమైనా మారుద్దామా? చాలండి. ఇంకొక ఇమేజ్లోకి వెళ్దాము. దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. అంటే ఇందులో ఫ్రీ టూల్ ఉంటుంది, పెయిడ్ టూల్ ఉంటుంది. ఫ్రీ టూల్ మీకు సరిపోతుంది. పెయిడ్ అనేసరికి ఏమవుతుందంటే కొద్దిగా నెక్స్ట్ లెవెల్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఇది డౌన్లోడ్ అన్నాను. డౌన్లోడ్ అన్నప్పుడు జస్ట్ ఏంటంటే డౌన్లోడ్ ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్, జేపీజీ ఫార్మాట్, ఇవన్నీ ఫైల్ ఫార్మాట్స్ అనమాట. నేను పిఎన్జీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, సో అది డౌన్లోడ్ అయిపోయింది. అది నేను ఏదో ఇక్కడ డౌన్లోడ్ అయిన ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. అంటే మరి ఇందులో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే, ఇది ఓకే. ఈసారి ఏం చేస్తానంటే ఈ ఇమేజ్నే నేను రీసైజ్ చేస్తాను. రీసైజ్ అంటే ఏంటంటే జస్ట్ నేను చెప్పేవి ఒక 10% 5% ఉంటుందండి క్యాన్వాలోని. మీరు అన్ని మిగిలినవన్నీ మీరు నేర్చుకోండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీ కింద కూడా మారుస్తాను నేనేం చేస్తానంటే ఈ వీడియో లింక్ని నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కింద పెట్టే ఆలోచన నాకు ఉంటే నేను ఆ ఇమేజ్ కూడా కావాలి కదా నాకు. సో అందుకని ఇన్స్టాగ్రామ్ స్టోరీ కాపీ రీసైజ్ చూసారా. సో ఇప్పుడు నేను ఇది తీసేస్తాను. ఇంకా ఇప్పుడు వేరేది వాడతాను. అంటే ఇది పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకోటి పెట్టుకోవచ్చు. సో దీన్ని తీసుకొచ్చి జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఇది తీసేద్దాము. ఇది తీసేసి అది సో ఇక్కడ మనం గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి కాబట్టి ఇక్కడ ఫొటోస్లోని ఇవన్నీ మీరు డిఫరెంట్ టూల్స్ అనమాట. మీరు యూజ్ చేస్తుంటే అర్థమవుతుంది. మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో కావాలంటే నన్ను అడగండి. ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకుందాము. జస్ట్ క్యాన్వా అడ్వాన్స్డ్ లెవెల్ ఒక 3-4 అవర్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎంత ఒక నామినల్ ఫీజు పెట్టేసుకొని జస్ట్ వీ కెన్ లెర్న్ మోర్ అనమాట. ఇందులో వీడియోస్ తయారు చేయొచ్చు, మ్యూజిక్ కంపోజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్స్ చాలా చాలా అడ్వాన్స్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. బట్ టైం వేస్ట్ చేసుకోకుండా 2 అవర్స్లో నేర్చుకుందాం అనుకుంటే నాకు పింక్ చేయండి. డెఫినెట్గా నేను వన్ ఫైన్ డే జస్ట్ వీ కెన్ హ్యావ్ ఒక 10 మెంబర్స్ అలా ఉంటే మనం ప్లాన్ చేసుకుందాం ఆన్లైన్ ద్వారా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇమేజెస్ అంటే బిజినెస్ ఓనర్ అందామా, బిజినెస్ ప్రమోషన్ అందాం. అంటే కొద్దిగా రిలేటెడ్ ఉండాలి కదా, బిజినెస్ ప్రమోట్ చేసుకోమని చెప్తున్నాం కాబట్టి బిజినెస్ ప్రమోషన్. జస్ట్ బిజినెస్ ప్రమోషన్ అంటే చూడండి ఇందులో ఏది సెట్ అవుతుంది, ఇది ఏది డిఫరెంట్గా ఉంది. రైట్, బిజినెస్ ప్రమోషన్ ఇది పెడదాం. ఇది పెట్టాను అంటే ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ మార్చేస్తున్నాను అనమాట. ఇది పెట్టేసి దీన్ని ఇలా పెట్టాను. సో ఇలా పెట్టినప్పుడు ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు టెస్ట్ అది మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఏం చేస్తానంటే అన్గ్రూప్ చేస్తాను. అన్గ్రూప్ చేయడం వల్ల ఏంటంటే ఇది సెపరేట్ డివైడ్ అయిపోతాయి అన్నమాట. డివైడ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. బెస్ట్ టూల్ అవైలబిలిటీ ఆన్లైన్ క్యాన్వా. ఇది మైక్ అడ్డంగా ఉంటుంది కొద్దిగా సెటప్. అంటే యాక్చువల్గా నేను డైరెక్ట్గా క్లాస్ తీసుకోవడమేనండి. డైరెక్ట్గా అంటే దీనికి ఒక 10 మినిట్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడం కూడా అవటం లేదు. కొద్దిగా ఏంటంటే ఈ మధ్య నేను వేరే కంపెనీ చెప్పాను కదా రియల్ ఎస్టేట్కి సంబంధించి. సో అందువల్ల ఏంటంటే అసలు టైం ఉండట్లేదు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా పెడదాం మరి అంటే అలైన్మెంట్స్ అవి కూడా మీరు థింక్ చేసుకోవాలి. ఇది బాగుందని అనుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది బాగుందని అనుకున్నప్పుడు సో మరి అడ్జస్ట్మెంట్లు ఎలా చేయాలి కూడా మనం చూసుకోవాలి. సో దీని ఫాంట్ సైజ్ తగ్గించేస్తాను, లేదంటే దీన్ని తీసేద్దాం. ఇంకెందుకు, థంబ్నెయిల్ మీద అయితే అవసరమే కానీ దీని మీదకి అవసరం లేదు కదా. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. ఫాంట్ సైజు 124 ఉంది కదా, 124 కాస్త అలా తగ్గించేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని జస్ట్ ప్రమోట్ చేసుకునే
ఇక మీరే చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీరే స్పేసింగ్ అది చూసుకోండి, స్పేసింగ్ అది చూసుకోవాలి, మీరే చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ఇది కాకుండా కలరు బ్లాక్ కలర్ పెడదాం, బ్లాక్ కలర్ పెడదాం. బాగాలేదు అనుకోండి ఇంకో కలర్ పెట్టుకుంటారు అప్పుడు. ఇలా ఇది చూసారా. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే బ్లాక్ కలర్ పెడతాను, బ్లాక్. సో అదే మీ బిజినెస్ ప్రమోట్ చేసుకునే ఇమేజెస్, మీ బిజినెస్ను అని అనాలేమో, మీ బిజినెస్ను అనాలి. మీ బిజినెస్ను మిస్ అయింది. బిజినెస్ను ప్రమోట్ చేసుకునే మీ బిజినెస్ను అంటే ఇక్కడ మనం తెలుగులో టైపింగ్ నేర్చుకుంటున్నాము, తర్వాత కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, థాట్ ప్రాసెస్ దాని గురించి కూడా ఒకసారి చూస్తున్నాం అనమాట నాతో పాటును. సో దీన్ని మళ్ళీ నేను మొత్తం అదిగోండి నువ్వు కొద్దిగా 1-2 సార్లు చూసుకోవాలి యాక్చువల్గా. ఇక మీరే చేసుకోవచ్చు, మీరే చేసుకోవచ్చు, మీరే చేసుకోవచ్చు. సో ఈ కంటెంట్ మళ్ళీ ఇందాక దాని దగ్గర కూడా నేను పెట్టుకోవాలి కదా. సో మీ బిజినెస్ను ప్రమోట్ చేసుకునే ఇమేజెస్ మీరే చేసుకోవచ్చు. రైట్. సో ఇది కంట్రోల్ సి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే డౌన్లోడ్, ఇది నేను స్టేటస్ కింద పెడతాను, మీరు చూడండి తర్వాత తెలుస్తుంది. డౌన్లోడ్. సో ఇందాక మనం చేసిన ఇమేజ్ ఎక్కడుందో చూద్దాం. ఇందాక మనం చేసిన ఇమేజ్ ఎక్కడుందంటే జస్ట్ ఇందులోకి వెళ్తే కనిపిస్తుంది. జస్ట్ మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోయాను, మీ ఇమేజెస్ అని ఉంటుంది. ఇదిగోండి ఇది ఇందాక నేను చేసింది. సో దాంట్లో కూడా కంటెంట్లో చిన్న ఇష్యూ ఉంది కాబట్టి అది మనం మార్చుకోవాలన్నమాట. కంటెంట్లో చిన్న ఇష్యూ అంటే ఇది నువ్వు అని పెట్టాను అంతే. ఇదే మంచి కలర్ఫుల్గా ఉన్నట్టుంది. సో ఇదే కలర్ఫుల్గా ఉంది కాబట్టి సో బెటర్ ఏంటంటే దాన్నే మారుద్దామా. సర్లేండి, మనకి టైం అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకుంటున్నాను ఈరోజు. సో దీన్నే మీ బిజినెస్ను ఇక్కడ దీన్ని సెట్టింగ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఒకటి మిస్ అవుతుంది కదా. మిస్ అవుతుంది కాబట్టి మళ్ళా రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ చేస్తే అన్గ్రూప్ అని చేయమన్నాను నేను. సో దీన్ని జస్ట్ ఇలా తగ్గించాను. సో దీన్ని ఇలా జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫోటో సో అది రైట్, అదండి. నా మేబీ అంటే 2 ఇమేజెస్ ఓకే, అదండి మ్యాటరు. సో అంటే ఫైనల్గా మనం ఈరోజు కంక్లూజన్ ఏంటంటే ఇదే టైటిల్, మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకునే ఇమేజెస్ను మీరే చేసుకోవచ్చు. దానికి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మీకు రిసోర్సెస్ కాస్ట్ జస్ట్ ఎక్స్పెన్సెస్ కింద రాదు, మీరే చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మీ ఓన్ డిజైన్స్ మళ్ళీ వాళ్ళకి చెప్పి వాళ్ళ కూర్చొని చేయించుకునే బదులు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను చెప్పింది ఒక 5 to 10% ఉంటుంది, చాలా ఉంటుంది. ఇవి నేర్చుకోవాలంటే మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. బాయ్.